మార్చి 17 సాతాను యొక్క పరిపాలన. దురాత్మల మధ్య ప్రేమ ఉందని మనం చెప్పలేము. అయినప్పటికీ దేవుడిని మరియు మానవుడిని జయించాలనే తమ ఉమ్మడి లక్ష్యం కోసం వాటిలో ఒక ఐక్యత, ఒక క్రమం ఉంటుంది. దేవుడు ఈ తిరుగుబాటుదారులను పరలోకం నుండి బహిష్కరించినప్పుడు వారు భూమి మీద పరదేశులుగా మారారు. అప్పటి నుండి వారు మనుషులకు, మరి ముఖ్యంగా పరలోక మార్గంలో ప్రయాణించే వారికి కీడు చేయాలని ఎడతెరిపి లేకుండా తిరుగుతున్నారు. వాటి అపారమైన సంఖ్యకు తోడు దెయ్యాల మధ్య ఉన్న ఐక్యత మరియు క్రమశిక్షణ వాటిని మరింత భయంకరంగా మారుస్తాయి. వారిలో ప్రేమ ఉండదు. ద్వేషం మరియు కుయుక్తులతో అల్లుకున్న వారు తమ దుష్ట ప్రణాళికలో ఏకీభవించకపోతే తమకు భవిష్యత్తు ఉండదని గ్రహించారు. ఈ దుర్మార్గపు కూటమి విషయంలో అవి ఎంతో నమ్మకంగా ఉంటాయి. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అని మన ప్రభువు చెప్పినప్పుడు దీనికి సాక్ష్యం ఇచ్చారు. మత్తయి సువార్త 12:26. అపవాది సైన్యంలో ఎప్పుడైనా తిరుగుబాటు జరిగినట్లు మీరు విన్నారా? లేదా ఈ పడిపోయిన దూతలలో ఏ దయ్యమైనా ఒక్క ఆత్మనైనా క్రీస్తుకు స్వచ్ఛందంగా అప్పగించిందా? అవి అనేకమైనవిగా ఉన్నప్పటికీ వాటన్నిటిలో ఉన్నది ఒకే దుష్ట ఆలోచన. నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులము అని దయ్యం క్రీస్తుతో చెప్పింది. మార్కు సువార్త 5:9. ఇక్కడ మా పేరు అని కాకుండా నా పేరు అని అనడం గమనించండి. ఈ శపించబడిన ఆత్మలు తమ వ్యూహాల్లో కలిసికట్టుగా పనిచేస్తాయి. అవి కేవలం మనుషుల విధేయతతో తృప్తి చెందగా చీకటి ఆత్మల పట్ల నమ్మకత్వపు ప్రమాణాన్ని కోరుకుంటాయి. ఇంకా అపవాది శక్తి వాడు చేసే భయంకరమైన కార్యాలలో కనిపిస్తుంది. వాయుమండల సంబంధమైన ఈ అధిపతి ప్రకృతిలో ఎంతటి కల్లోలాన్ని సృష్టించగలడు? వాడు సృష్టికర్త కాదు గనుక కనీసం గాలి శ్వాసను కానీ, నీటి చుక్కను కానీ, అగ్ని కణాన్ని కానీ సృష్టించలేడు. కానీ దేవుడు అనుమతిస్తే ఆయన సృష్టించిన శక్తులను వాడు ఎంత నేర్పుగా ఉపయోగిస్తాడంటే ఏ మానవుడు వాటి ముందు నిలబడలేడు. వాడు సముద్రాన్ని కుండలో నీళ్లలా మరిగేలా చేయగలడు. ఆకాశమే భూమి మీదకి కూలిపోతుందా అన్నట్లుగా భయంకరమైన తుఫానులను సృష్టించగలడు.